పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 19 వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవాలి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను. సో దేవుడి వాక్యాన్ని మనం వెనుకలో దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం సజీవమైనది. మీ వాక్యం మా ప్రాణములను తెప్పరిల్ల చేయును. మా హృదయాలకి సంతోషాన్ని దయచేస్తుంది ప్రభువా. మమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. మీ బిడ్డలుగా, మీ పిల్లలుగా ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలి అనేటటువంటి విషయంలో మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేతురు చెదిరిపోయినటువంటి క్రైస్తవులకి పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బిథునియా అనేటటువంటి దేశాలు అంటే ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి ఈ యొక్క లేఖ రాస్తున్నాడు, ఈ పత్రిక రాస్తున్నాడు. రైట్? వాళ్ళు చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు? క్రీస్తు నమ్ముకున్నందుకు, యేసు క్రీస్తు ప్రభువారిని విశ్వసించినందుకు వారు కష్టాలు పడేటటువంటి సమయం, తృణీకరించబడేటటువంటి సమయం. ఇంకా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నందుకు వాళ్ళు తమ యొక్క ప్రాణాలని కూడా అప్పగించవలసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండడం మనం గమనిస్తున్నాం. అందుకే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే అగ్ని వంటి మహాశ్రమను గూర్చి అనేటటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తారు. రైట్? అలాగే మొదటి అధ్యాయంలో కూడా ఇప్పటి కాలం అంటే కొంతకాలం మీకు శ్రమ లేకుంటే దుఃఖం కలుగుతున్నది అనేటటువంటిది మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ విధంగా ఆయన శ్రమలు పొందాడు, ఆయన మనకు ఏ విధంగా మాదిరికరంగా ఉన్నాడు అనే విషయాన్ని పదే పదే 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ఆయన చూపిస్తున్నాడు. 4వ అధ్యాయంలో ఆయన ప్రారంభంలోనే ఏమంటున్నాడంటే క్రీస్తు లాంటి మనస్సుని, ఆ యాటిట్యూడ్ని ఒక ఆయుధంగా ధరించాలి. అంటే ఏంటి? క్రీస్తులాగా దేవుని చిత్తం కోసం శ్రమ పడడానికి నేను సిద్ధంగా ఉండాలి అనేటటువంటి ఒక కవచం, ఒక యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. ఎవ్రీ బిలీవర్, ప్రతి ఒక్క విశ్వాసి కూడా అటువంటి మనస్సు అంటే అటువంటి యాటిట్యూడ్ ఉండాలి. నేను క్రీస్తుని నమ్ముకున్నాను, క్రీస్తు నమ్ముకున్న కష్టాలు వస్తాయి, క్రీస్తు నా కొరకు ఆల్రెడీ కష్టాలు పడ్డాడు, ఒక మాదిరిగా చూపించాడు, కాబట్టి ఆయనలాగా నేను కూడా జీవించాలి. ఆయన కష్టాల్లో కూడా దేవుని చిత్తాన్ని మట్టుకు ఆయన నెరవేర్చాడు, దేవుని చిత్తానికి తలవంచాడు, దేవుని చిత్త ప్రకారమే జీవించాడు, కాబట్టి నేను కూడా అట్లా జీవించాలనేటటువంటి ఒక వెపన్, ఆయుధం
యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలని ఆయన చెప్పుకుంటూ పోయి, అంతం సమీపంగా ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఆతిథ్యం ఇవ్వండి, ప్రేమ చూపించండి, మీ గిఫ్ట్స్ ఇతరుల కోసం వాడండి అనేటటువంటి విషయాలు చెప్తాడు. చెప్పిన తర్వాత మరలా ఒక చిన్న విషయాన్ని, లేకుంటే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం యొక్క ఈ సందేశం యొక్క టైటిల్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, క్రైస్తవునిగా శ్రమపడు, సఫర్ యాజ్ ఎ క్రిస్టియన్ అనేటటువంటిది ఈరోజు మనం నేర్చుకునేటటువంటి విషయాలు. 5 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. క్రైస్తవునిగా శ్రమపడు అనేటటువంటి ఒక సందేశంలో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా ఆశ్చర్యపడద్దు, రెండవదిగా ఆనందించండి, రైట్. మూడవదిగా పాపం చేసి బాధ అనుభవించవద్దు. నాలుగవదిగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఐదవదిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క శ్రమలను అనుభవించేటటువంటి సందర్భంలో ఆ యొక్క కాంటెక్స్ట్లో ఇవ్వబడినటువంటి విషయాలు, రైట్. దయచేసి మనం వీటన్నిటిని కూడా జాగ్రత్తగా గమనించి మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఇక్కడ పేతురు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీరు ఈ విషయం గురించి ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు, రైట్. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. యేసుక్రీస్తు నమ్ముకునేందుకు నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనేటటువంటి ఆశ్చర్యం మీరు పడవద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. డు నాట్ బి సర్ప్రైజ్డ్ అబౌట్ ఇట్. మీకేదో చాలా వింత జరుగుతుంది, మీరు అనుకోని జరిగింది, మీరు ఊహించండి జరిగింది, అకస్మాత్తుగా జరిగింది, నేను యేసయ్య నమ్ముకున్న నా జీవితంలో ఎందుకు ఈ విధంగా ఉంది అనేటటువంటి ఆశ్చర్యం మీరు కలిగి ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ మాటలు ఏంటంటే అగ్ని వంటి మహాశ్రమ గురించి మాట్లాడుతున్నాడు. అప్పటి కాలంలో ఈ యొక్క రోమా చక్రవర్తి ఒక సైకోలాగా ప్రవర్తించాడు. ఎంత సైకో అంటే కొన్ని కొత్త బిల్డింగ్ అంటే కొత్త భవనాలను నిర్మించాలని అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి భవనాలని తగలబెట్టేస్తారు. ఆ తగలబెట్టినప్పుడు కొంత వ్యతిరేకత ఆయన గమనించడం చూస్తాడన్నమాట. కాబట్టి ఏం చేయాలనుకున్నాడంటే ఈ యొక్క పని వేరే వాళ్ళపైన నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఉన్నటువంటి రోమా పరిపాలనలో రకరకాల ప్రజలు ఉండేవాళ్ళు. అప్పుడే మొగ్గగా ఉండి వెతుకుతున్నటువంటి క్రైస్తవ్యం, పేతురు, పౌలు, అలాగ అనేక మంది వారి యొక్క ఆధ్వర్యంలో, రైట్, దేవుని యొక్క సంఘం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం, అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి పైన ఈ నింద వేయడం జరిగిందనమాట. వీళ్ళు చేశారు అనేటటువంటిది అందరికీ ప్రకటించి దానికోసం క్రైస్తవుల్ని శిక్షించడం ప్రారంభించారు. ఏ తప్పు చేయనటువంటి వారిని, ఎవరిపైన కూడా వ్యతిరేకత చూపించినటువంటి వారిని తను చేసినటువంటి తప్పుని అంటే సరిదిద్దుకోవడానికి వాళ్ళని అక్కడ శిక్షించడం జరిగింది. ఎంతగా శిక్షించాడంటే సజీవ దహనం చేశాడు. వాళ్ళు కాల్చబడుతున్నప్పుడు దాన్ని చూసి ఆనందించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ యొక్క సైకో చక్రవర్తి, రైట్. ఈ యొక్క కాలంలోనే పేతురు, ఆ తర్వాత పౌలు కూడా శిరచ్ఛేదనం, అంటే శిరచ్ఛేదనం కాదు, చంపబడతారు, రైట్. ఒక వ్యక్తి శిలువలో, ఇంకొక వ్యక్తి శిరచ్ఛేదనం అనే చరిత్ర చెప్తుంది. అలాగా ఆ టైంలో చాలా మంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు భయంకరమైనటువంటి హింసలు గుండా వెళ్తున్నారు. పిల్లల ముందే తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రుల ముందే పిల్లల్ని భయంకరంగా హింసించి యేసుక్రీస్తు ప్రభువాన్ని రినౌన్స్ చేయమని, వదిలిపెట్టమని
చెప్పేటటువంటి ఆయన. అందుకే ఇక్కడ పేతురు భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, అగ్ని వంటి మహాశ్రమలు. రైట్, ఈ మామూలు శ్రమలు కూడా కాదు. ఐ థింక్ ఇక్కడే ఈ యొక్క మాట చెప్పబడింది ఏంటి, మహాశ్రమలు అనేటటువంటి మాట ఉపయోగించబడింది. వాస్తవానికి శ్రమలు అనేటటువంటివి జనరల్గా వాడబడ్డాయి, కానీ ఈ యొక్క పేతురు పత్రిక యొక్క రాస్తున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి శ్రమలు అప్పుడు జరుగుతున్నాయంటే, క్రైస్తవుడిగా ఉన్నందుకు బాధపడేటటువంటి విషయం. క్రైస్తవుడు అవ్వాలంటే చాలా ధైర్యంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. క్రైస్తవునిగా జీవించాలంటే ఎన్నో ప్రివిలేజెస్ పోగొట్టుకోవాల్సినటువంటి విషయం. అటువంటి కాంటెక్స్ట్లో, అటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ప్లేసెస్ చెదిరిపోయినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఈ లోకంలో కొంతకాలం మనకు కష్టాలు ఉంటాయి, ఈ లోకంలో మనకి శ్రమలు ఉంటాయి, మీరు ధైర్యంగా ఉండండి, మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉంది, మన యొక్క స్వాస్థ్యం పరలోకంలో ఉంది, భద్రంగా ఉంది, సెక్యూర్గా ఉంది, వాడబారనిది, అక్షయమైనది అనేటటువంటి ఆ విషయాలతో వాళ్ళని ప్రోత్సహించి, ఈ లోకంలో కొంతకాలం మీకు శ్రమ ఉంటుంది, మీరు క్రీస్తు కోసం శ్రమలు పొందాలి, క్రీస్తు మనకి మాదిరిగా ఉన్నాడని చెప్తున్నాడు. అది చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, ఆ శ్రమలు మీకు కలుగుతున్నాయని మీరు ఆశ్చర్యపడద్దు అంటున్నాడు. వాట్ ఈస్ ద నెంబర్ 1 పాయింట్ ఏంటి? క్రైస్తవుడిగా అయినందుకు, క్రీస్తు నమ్ముకున్నందుకు శ్రమలు కలిగినప్పుడు ఆశ్చర్యపడిన అవసరం లేదు. జాన్ మెకార్థర్ గారు ఏమంటారు తెలుసా అండి, శ్రమలు రాకపోతే ఆశ్చర్యపడాలంటాడు. అంటే ఎటువంటి శ్రమలు ఇవి? క్రీస్తుని వెంబడిస్తున్నందుకు నీకు వచ్చినటువంటి నిందలు, క్రీస్తు కోసం సాక్షిగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు వచ్చినటువంటి పరీక్షలు. అందుకే ఇక్కడ ఏమని వాడాడు తెలుసా అండి, మిమ్మును శోధించుటకు అంటున్నాడు. ఇక్కడ శోధన అంటే అర్థమేంటి తెలుసా అండి? పరీక్ష. బైబిల్లో తెలుగు భాషలో రెండిట్లో కూడా శోధన అని వాడబడింది. రైట్, మూల భాషలో మనకి వెళ్తే, సందర్భంలో మనం కనుక చూస్తే పరీక్ష అనేటటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే దేవుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాడుకొని మనల్ని పరీక్షిస్తున్నాడు అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క విశ్వాసులు వాళ్ళ యొక్క స్టేట్ ఏంటి, దేర్ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే ప్రియులుగా ఉన్నారు, దేవునికి చాలా ప్రియులుగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా పేతురు వాళ్ళని ప్రియులారా అంటున్నారు. ఇక్కడ పేతురికి వాళ్ళు చాలా ప్రశస్తమైనటువంటి వారిగా మాట్లాడుతున్నారు. క్రీస్తు నమ్ముకున్నటువంటి వారు ఎంత విలువైన వారో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదో వింత సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడకండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకో మాటలో, ఎక్స్పెక్ట్ పర్సిక్యూషన్ యాజ్ ఎ బిలీవర్. క్రైస్తవులుగా జీవిస్తున్నందుకు, విశ్వాసిగా ఉంటున్నందుకు మనం కొన్ని శ్రమల్ని ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడు మనం షాక్కి గురి కామన్నమాట, ఆశ్చర్యపడం, నాకెందుకు అనేటటువంటిది రాదు. క్రీస్తు నమ్ముకున్నందుకు మీ ఇంట్లో రావచ్చు శ్రమలు, క్రీస్తు నమ్ముకున్నందుకు మీ యొక్క సమాజంలో రావచ్చు, క్రీస్తు నమ్ముకున్నందుకు మీ యొక్క ఉద్యోగం చేసేటటువంటి పనుల్లో రావచ్చు, మాటల ద్వారా రావచ్చు, క్రియల ద్వారా రావచ్చు, భౌతికమైన దాడుల ద్వారా రావచ్చు, రకరకాలుగా రావచ్చు అన్నమాట. కాబట్టి అన్నిటికీ కూడా మనం సిద్ధంగా ఉండాలి, ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు. ఎక్స్పెక్ట్ ఇట్. ఓకేనా? రెండవది, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఐ థింక్ కష్టమైనటువంటి. రెండవది ఏంటండి, ఒక క్రైస్తవునిగా నువ్వు శ్రమ పడుతున్నందుకు మహా ఆనందంతో ఉండాలి, సంతోషించాలి. ఇక్కడ రెండు మాటలు కూడా ఉపయోగించారు. ఇక్కడ అదే విషయాన్ని మరలా ఇక్కడ మనం చూస్తున్నాం. 15వ వచనంలో కూడా, 16లో కూడా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. పైన ఏం చూస్తున్నాం మనం? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం, అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే దేవుని యొక్క మహిమ ఒక రోజున ప్రత్యక్షం కాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున రాబోతున్నాడు. ఆయన తన వేవేల పరిశుద్ధులతో ఈ లోకానికి రాబోతున్నాడు. సర్వ లోకాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు.
ఆయన మొదటి రాకడలో వస్తాడని చెప్పినప్పుడు ఏ విధంగా వచ్చాడో ఆయన రెండవ రాకడలో కూడా ఇక్కడ ఈ లోకంలో రాబోతున్నాడు. ఆయనతో పాటు మనం కూడా రాబోతున్నాం. అప్పుడు మన యొక్క మహిమ చాలా గొప్పగా ఉంటుంది, మన యొక్క ఆధిక్యతలు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన కోసం జీవించినటువంటి వారి జీవితం చాలా ప్రశస్తంగా ఉంటుంది. ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుని ఉంటాం, ఎంతో గొప్ప నాయకత్వాన్ని మనం కలిగి ఉంటాం. అంటే ఆయన పరిపాలనలో క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షమైనప్పుడు మనం సంతోషంతో ఉండేటటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు సంతోషించడానికి ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి, లేకుండా ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచండి అనేటటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే భవిష్యత్తులో మనకు ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంది కదా. పరలోకం అంటే ఇంకా ఏదో ఇంటాంజిబుల్, అబ్స్ట్రాక్ట్, ఇంక ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వనటువంటి అతీతమైనటువంటి లోకానికి వెళ్ళడం లేదు. మనం దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉండేటటువంటి ప్లేస్కి వస్తున్నాం. ఇక్కడ ఎక్కడైతే అన్యాయం జరిగిందో దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. ఈ లోకంలో చాలా అన్యాయం మీకు జరిగి ఉండవచ్చు, జరుగుతుందేమో. ఈ లోకంలో దేవుడు న్యాయం తీర్చకపోవచ్చేమో, మీకు వెయిట్ చేయొచ్చు, లాస్ట్ వరకు కూడా న్యాయం తీర్చకపోవచ్చు. కానీ ఒక రోజున న్యాయం తీరుస్తాడు. మొదటి తెస్సలోనికీ పత్రికలో ఆ మాటలు ఉన్నాయి. రెండవ తెస్సలోనికీ పత్రికలో మొదటి అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. ఆయన వచ్చినప్పుడు జరిగేటటువంటి విషయాలు అక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ఆయన బయలుపరచబడినప్పుడు మనం సంతోషించాలంటే, మన మహానందంతో ఉండాలంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తు శ్రమలను బట్టి మనం సంతోషించాలి. లేకుంటే ఆ సంతోషం ఆల్రెడీ మనం ఫ్యూచర్లో పొందుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు కోసం పొందేటటువంటి ఈ శ్రమలను బట్టి ఆనందించాలి అంటున్నాను. కష్టాలను బట్టి ఎవరైనా ఆనందిస్తారా? దెబ్బలను బట్టి ఎవరైనా ఆనందిస్తారా? ఇబ్బందులు అయితే ఎవరైనా ఆనందిస్తారా? అంటే మామూలుగా జరిగేటటువంటి కష్టాలు, ఇబ్బందులు, వాటి గురించి మాట్లాడడం లేదు. దయచేసి మనం ఈ విషయంలో ఈ వ్యత్యాసాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవుడు కాకపోయినా సరే ఈ లోకంలో కష్టాలు ఉంటాయి. నెక్స్ట్ మనకి రాబోతుంది అది. బట్ ఇక్కడ చెప్పబడేటటువంటిది ఏంటంటే, నువ్వు దేవుని నమ్ముకున్నందుకు, క్రీస్తుని అంగీకరించినందుకు, క్రీస్తుని వెంబడిస్తున్నందుకు వచ్చే కష్టాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ కష్టాలను బట్టి నువ్వు ఏం చేయాలి? సంతోషించాలి. వాస్తవానికి అక్కడ ఆనందించాలి అనేటటువంటిది కరెక్ట్ పదం. ఎందుకు ఆనందించాలి అనేటటువంటిది కరెక్ట్ పదం అంటున్నానంటే, ఆనందం అనేటటువంటిది మన యాటిట్యూడ్కి సంబంధించింది, సంతోషం అనేటటువంటిది మన యొక్క పరిస్థితులకు సంబంధించింది. అంటే ఇది సబ్జెక్టివ్ డెఫినేషన్స్ అన్నమాట. ఒకవేళ నువ్వు ఆనందం, సంతోషం అనేటటువంటి రెండు పదాలకి ఒకే అర్థం ఇస్తే దాంట్లో సమస్య లేదు. ఇంగ్లీష్లో దానికి డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. హ్యాపీనెస్ అండ్ జాయ్ఫుల్. ఓకే, సంతోషం, ఆనందం. సంతోషం అనేటటువంటిది జనరల్గా ఏమవుతుందంటే పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందండి? ఇట్ డిపెండ్స్ ఆన్ సర్కమ్స్టాన్సెస్, లేకుంటే సిచ్యువేషన్స్. పరిస్థితుల పైన ఆధారపడేది సంతోషం, లేకుంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపీనింగ్స్ అంటారు. పిల్లలు పుడితే ఆనందం, పెళ్ళి అయితే ఆనందం, ఉద్యోగం వస్తే ఆనందం, ప్రమోషన్ వస్తే ఆనందం, బర్త్డే అయితే ఆనందం, బిర్యానీ ఉంటే ఆనందం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. సంతోషం. ఆనందం అంటే ఒక పరిస్థితిని బట్టి, ఒక స్థితిని బట్టి, ఒక వాస్తవాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంగ్లాండ్కి వీసా దొరికింది. 2030లో నేను వెళ్తాను, 2050 వరకు అక్కడే ఉంటానని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంగ్లాండ్ రాజు, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ సంతకాలు పెట్టి డిక్లేర్ చేసేసారు. అది ధృవీకరించబడింది, అది పేపర్లో కూడా వచ్చేసింది. నేను ఇప్పుడు 2030 వరకు కూడా దాన్ని బట్టి నేను సంతోషంగా ఉండగలను. అర్థమవుతుందండి? ఆ యొక్క ఫ్యాక్ట్
బట్టి ఇప్పటి కాలంలో నాకు కష్టాలు ఉండొచ్చు, ప్రతికూలతలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, లేకుంటే రకరకాల పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు. కానీ 2030లో నా యొక్క వీసా ధృవీకరించబడింది, ఇంగ్లాండ్ దేశానికి వెళ్తున్నా, 20 సంవత్సరాలు అక్కడే ఉంటాను, నేను మళ్ళా వస్తాను. కాబట్టి దాన్ని బట్టి ఐ కెన్ బీ జాయ్ఫుల్. అలాగే క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు భద్రంగా ఉంది. క్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరైతే మారుమనసు పొంది పశ్చాత్తాపడి ఆయన్ని అంగీకరించారో, ఆయన నిజంగా స్వీకరించారో, లేకుంటే ఆయన నిజంగా వెంబడిస్తున్నారో, హృదయపూర్వకంగా ఆయన్ని కొనియాడుతున్నారో, వాళ్ళ యొక్క స్వాస్థ్యము లేకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు లేకుంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు జరిగేటటువంటి విషయాల గురించి, ఆ యొక్క ఫ్యాక్ట్ గురించి నువ్వు నేను ఎప్పటికీ ఆనందించవచ్చు. అందుకే పౌలు చాలా సందర్భాల్లో ఆనందించండి అనేటటువంటి మాట ఉపయోగించాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటాడు. అందుకే రిజాయిస్ అనేటటువంటిది సపరేట్గా మాట్లాడడం లేదు. జాయ్ అనేటటువంటిది ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్ పదం కాదది. అంటే ఏంటి? ఆనందించండి అన్నప్పుడు ఒక పదాన్ని ఇంక్లూడ్ చేశారు. ఏం పదాన్ని ఇంక్లూడ్ చేశారు? క్రీస్తును బట్టి ఆనందించండి, క్రీస్తులో ఆనందించండి, క్రీస్తు నిమిత్తం ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆయన ఎప్పుడు చెప్పాడు తెలుసండి ఈ మాట? జైల్లో ఉన్నప్పుడు, చేయని తప్పు కోసం జైల్లో వెళ్ళినప్పుడు, లేకుంటే ఆయన క్రీస్తుని వెంబడిస్తున్నందుకు ఆయన చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ప్రజలు అక్కడ జైల్లో వేసినప్పుడు, ఆ భయంకరమైనటువంటి ఆ జైలు చాలా భారభరితంగా ఉండేది, కింద ఉండేదన్నమాట. కనీస వసతులు ఉండేటటువంటివి కావు. అటువంటి పరిస్థితుల్లో గొలుసులతో కట్టేసినటువంటి అతడు పాటలు పాడగలుగుతున్నాడు, ఇతరులతో చెప్పగలుగుతున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి అంటున్నాడు. ఎందుకు ఆనందించాలండి? నీ పరిస్థితులను బట్టి కాదు, నీకున్న కష్టాలను బట్టి కాదు, లేకుంటే నువ్వు వెళ్ళేటటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి కాదు, నీ అనారోగ్య పరిస్థితులను బట్టి కాదు, లేకుంటే నీకున్నటువంటి చింతలను బట్టి కాదు. దాన్ని బట్టి నువ్వు ఆనందించలేవు, నువ్వు ఫేక్ అయిపోతావు. దేని గురించి ఆనందించాలి? ప్రభువుని బట్టి ఆనందించండి, క్రీస్తుని బట్టి ఆనందించండి. చెక్కు చెదరినటువంటి ఒక భద్రత మనకుంది, అచంచలమైనటువంటి, ఎవరు తీసివేయలేనటువంటి ఒక గొప్ప స్వాస్యం మనకుంది. కాబట్టి దాన్ని బట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆనందించవచ్చు. అటువంటి ఆనందం గురించి మాట్లాడుతున్నాను. ఆ పేరును బట్టే నువ్వు దేవుని మహిమపరచాలంటున్నాను. కాబట్టి మీ శ్రమల్లో, క్రీస్తు శ్రమల్లో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఇది అపోస్తులు ఈ యొక్క విషయాన్ని వాళ్ళు పాటించడం మనం చూస్తాం. 4వ అధ్యాయంలో అపోస్తుల కార్యం ఏం జరుగుతుందండి? వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకొని ప్రకటిస్తున్నందుకు వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్ళబడతారు. ప్రధాన యాజకులు వాళ్ళని మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, తర్వాత కొడతారు. ఆ తర్వాత వాళ్ళకి యాటిట్యూడ్ ఎట్లుంది తెలుసా అండి? దేవుడి కోసం మేము దెబ్బలు తిన్నాం, హల్లెలూయా అంటున్నారు. ఆ టైంలో నీకు బాధ ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చు, కానీ క్రీస్తు కోసం నువ్వు తిన్నందుకు, దెబ్బలు తిన్నందుకు నువ్వు కాన్షియస్గా దేవునికి వందనాలు చెల్లించినటువంటి విషయం. దిస్ ఇస్ నాట్ ఎ బై ప్రోడక్ట్. అంటే మనలో జరిగేటటువంటిది కాదు. సంతోషం అనేటటువంటిది మనలో జరుగుతుంది, పరిస్థితిని బట్టి మనలో వచ్చేటువంటి ఎమోషన్ సంతోషం. కానీ ఆనందం అనేటటువంటిది ఏంటి తెలుసా అండి? ఒక పరిస్థితిని బట్టి నువ్వు కాన్షియస్గా దేవునికి ఇచ్చేటటువంటి ఒక గొప్ప స్తుతి ఆరాధన. అట్లా ఆనందించమంటున్నాడు. ఎందుకు ఆనందించాలి మనం? మన యొక్క మనకి రాబోయేటటువంటి ప్రత్యక్షత చాలా గొప్పగా ఉంటుంది. క్రీస్తు మహిమపరచబడినప్పుడు, ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందంతో మనం ఉంటామనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. మీరు ఒకసారి రోమా పత్రిక రండి, 8వ అధ్యాయంలో ఎంత మంచి పాయింట్స్ ఇదే కాంటెక్స్ట్కి సంబంధించి అక్కడ మాట్లాడుతాం. 8వ అధ్యాయంలో 17వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. వాస్తవానికి 16 నుంచి కనుక చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చదువుతున్నాను, వినండి. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నువ్వు నేను దేవునికి చెందినటువంటి వారు, వి బిలాంగ్ టు గాడ్ అనేటటువంటిది ఎవరు సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడ?
పరిశుద్ధాత్మని మనతో సాక్ష్యం చెప్తున్నాడు, మన ఆత్మతో సాక్ష్యం చెప్తున్నాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అన్డినయబుల్ ప్రూఫ్స్ దట్ యు ఆర్ అ క్రిస్టియన్. నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి, నువ్వు విశ్వాసవి, నువ్వు క్రీస్తు బిడ్డవి, క్రైస్తవుడివి అని చెప్పడానికి ఒకానొక రుజువు, ఒకానొక ఇంటర్నల్ ప్రూఫ్ ఇది. దేర్ ఆర్ ఎక్స్టర్నల్ ప్రూఫ్స్ అండ్ ఇంటర్నల్ ప్రూఫ్స్. ఒకానొక అంతరంగికమైనటువంటి రుజువు ఏంటంటే అది నీకు మాత్రమే తెలుసు, ఎవరు తెలియకపోవచ్చు. ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీతో సాక్ష్యం చెప్తాడు, నీకు చెప్తాడు అనమాట. యూ బిలాంగ్ టు హిమ్ అనేటటువంటి. ఆ తర్వాత చూడండి, మనం పిల్లలమైతే వారసులం. వావ్, పిల్లలంటే ఎవరు? తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు తల్లిదండ్రుల ఆస్తికి వారసులు. ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తున్నారు ఈ మధ్యలో, అవునా? సో ఆ హక్కు అది రైట్ అయిపోయింది అనమాట ఈ మధ్యలో, రైట్ ఈ మధ్యలో కాదు ఎప్పటికీ. సో దట్స్ వాట్, ఆ విధంగా కొనసాగుతుంది. అంటే దేవుని యొక్క వారసులం అంటున్నాడు ఇంకో మాటలో. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని వారసులం అంటే అర్థం ఏంటి? దేవునికి చెందిన ఆస్తి అంతా కూడా మనదే. హల్లెలూయా. తెలుసా మీకు ఈ సత్యం? తెలుసా? మన తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తికే మనం ఉబ్బి తప్పిపోయి ఏదో తాత్కాలికమైన దానికి అంతగానో కొట్లాటలు, లేకుంటే స్వార్థం, లేకుంటే రకరకాలన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుడు యొక్క ఆస్తికి నువ్వు నేను వారసులం మనం. ఇది బాగుంది కదా వినడానికి. కానీ ఎవరు తెలుసా అండి వారసులు? నిజమైన వారసులు ఎవరు తెలుసా? దేవుని పిల్లలే, కానీ ఎవరు వారసులు తెలుసా? నెక్స్ట్, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. చూసినావా? ఆయనతో శ్రమ పడిన ఎడల, ఇఫ్ యు సఫర్ విత్ హిమ్, నువ్వు ఆయనతో శ్రమ పడినట్లయితే, లేకుంటే ఆయన కోసం శ్రమ పడినట్లయితే వారసులు అన్నది ఇస్ అ కండిషన్. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఆయన పిల్లలు ఆయన కోసం శ్రమ పడతారు. దేవుని పిల్లలు దేవుని కోసం శ్రమలు అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి చెందినవారు, దేవుని యొక్క వారసులు. కాబట్టి క్రీస్తుతో పడేటటువంటి శ్రమల గురించి ఇష్టపూర్వకంగా మనం చేయాల్సినటువంటి పని. ఇదేదో అంటే అనవసరమైనది కాదు, నిష్ప్రయోజనమైనది కాదు. క్రీస్తు కోసం శ్రమ పడడం అనేటటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం, ఇది ఒక గొప్ప ధన్యత. అందుకే ఇక్కడ చూడండి పేతురు పత్రికలు ఏమంటున్నాడు ఇక్కడ, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. చూసారా? అంటే క్రీస్తు కోసం నువ్వు శ్రమ పడితే ఆ నిందలు, అబద్ధంగా ప్రజలు మన పైన చెడ్డగా మాట్లాడి నిందలు వేసి అవమానాలు వేసి, లేకుంటే ఇష్టపూర్వకంగా నిర్హేతుకంగా నాన్ సెన్సికల్గా అర్థరహితంగా మన పైన వచ్చేటటువంటి నిందలు, అవమానాలు, మాటలు, ఇవన్నీ కూడా మనం పడినప్పుడు, క్రీస్తు కోసం పడినప్పుడు, క్రీస్తు నిమిత్తం పడినప్పుడు, అదొక్కటే రీజన్ అయినప్పుడు మనం ధన్యులుగా ఉంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మన 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 కొరకు, మన పైన, ఇంకో మాట్లాడాలంటే మన పైన పరిశుద్ధాత్ముడు, ఆయన ఎవరు? ఈ పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపియగు ఆత్మ, గ్లోరియస్ స్పిరిట్. ఆయన నీ మీద ఉన్నాడు అంటున్నాడు, నీ మీద నిలుచుచున్నాడు అంటున్నాడు ఇంకో మాటలో. అంటే నీతో ఉన్నాడు అంటున్నాడు ఇంకో మాటలో. ఆయన నిన్ను గమనిస్తున్నాడు అంటున్నాడు ఇంకో మాటలో. ఆయన నీ చుట్టూ ఉన్నాడు అంటున్నాడు ఇంకో మాటలో. ఆయన స్పెషల్ ప్రెజెన్స్ నీతో ఉంది అంటున్నాడు ఇంకో మాటలో. నువ్వు ధన్యుడివి, మామూలు వ్యక్తి కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంది? ఫేమస్ వర్డ్స్, నా నిమిత్తం. అండర్లైన్ దట్ వర్డ్, నా నిమిత్తం. నా నిమిత్తం క్రీస్తు చెప్తున్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా, చూస్తున్నారు అబద్ధంగా అనేది కూడా అండర్లైన్ చేయాలి, చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, మీ ఫలం పరలోకమందు అధికమగును. వావ్, ఎంత గొప్ప వాగ్దానం ఇది. అబద్ధంగా చెడ్డ మాటలు మాట్లాడతారు. దానియేలు గురించి మనం చదివినప్పుడు ఈ యొక్క సత్యం చాలా
ప్రభావవంతంగా మనకు వస్తుంది అనమాట. దానియేలు అనేటటువంటి యొక్క వ్యక్తి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి తెలుసా అండి? దేవుడి వ్యక్తిని ఏమని పిలిచారు తెలుసా? హైలీ ఫేవర్డ్. ఎన్నిసార్లు ఈ మాట ఉంటుందో తెలుసా అండి? దానియేలు నువ్వు బహు ప్రియుడవు అంటాడు అనమాట. అందుకే నా చిన్న కొడుక్కి ఆ డానియేల్ పేరులో నుంచి డాన్ తీసి పెట్టేవాడు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్, రైట్? అందుకే నా చిన్న కొడుకు పేరు డాన్, ఈజ్ డానియల్. ఓకే, డానియల్ లా ఉండాలనేటటువంటి నా యొక్క ఆలోచన. నలుగురు రాజులు, ఈ మామూలు రాజులు కాదు, నలుగురు చక్రవర్తుల పరిపాలనలో ఒక హైయెస్ట్ ర్యాంక్ కలిగినటువంటి వ్యక్తి. అక్కడున్నటువంటి మెజిషియన్స్కి, లేకుంటే అక్కడున్నటువంటి మాంత్రికులకి, అక్కడున్నటువంటి గాడి విద్య గల వారికి, అక్కడున్నటువంటి అనేక మంది ఆ యొక్క ఆల్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన హెడ్, చీఫ్, ముఖ్యమైన అధికారి. ఇంకో మాట చెప్పాలంటే నెబుకద్నెజర్, బెల్షజర్, ఓకే, దర్యావేషు, ఇంకో రాజు కూడా ఉన్నాడు, మీరు కనుక్కోవాలి. ఈ నలుగురు రాజులు ఉన్నప్పుడు కూడా, రాజులు కాదు క్షమించండి, చక్రవర్తులు. ఈ చక్రవర్తుల కాలంలో కూడా దేవుడు దానియేలుని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టాడు ఆయన. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ దానియేలు ఒకానొక సమయంలో, ఒకానొక రాజు సమయంలో, అంటే దర్యావేషు అనేటటువంటి ఒక రాజు సమయంలో, అక్కడున్నటువంటి మిగతా వాళ్ళు ఈయన పైన ఈర్ష్య కలిగి ఉంటారు, కుళ్ళుకొని ఉంటారు అనమాట. ఎట్లయినా సరే దానియేలుని ఇరికించాలనేటటువంటి ప్లాన్, పన్నాగం కలిగి ఉంటారు. కాబట్టి దానియేలుని సీక్రెట్ కెమెరా పెట్టారు అక్కడ, లేకుంటే డేగ కళ్ళతో చూస్తున్నారు. దానియేలులో ఏదన్నా ఒక మిస్టేక్ అన్నా కనుక్కోవచ్చా లేదా అనేటటువంటి డేగ కళ్ళు చాలా తీక్షణంగా మొత్తం చూసినా ఒక్కడు కూడా కనుక్కోలేకపోయారండి. అయితే ఒక్కడిగా అనుకున్నారు వాళ్ళు, ఏంటి, ఈ వ్యక్తి దేవుడికి ప్రార్థన చేస్తాడు, ఈ విషయంలో మటుకు కాంప్రమైజ్ కాడు, ఇరికిద్దాం మనవాడిని ఎట్లయినా సరే అనేసి కుట్రతో ఒక ప్రణాళిక వేసి, ఏ తప్పు కనుక్కోలేదు కాబట్టి ఈ తప్పు చేశాడని. ఏ తప్పు చేశాడు ఆయన? దానియేలు చేసిన తప్పేంటి? సింహం గూళ్ళలో పడేయడానికి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎవరికి చేశాడు? ఆయన సేవించే దేవుడికి ప్రార్థన చేశాడు. చూసారా, ఆయన దేవుని కోసం జీవిస్తున్నప్పుడు, రాజీ పడకుండా ఉన్నప్పుడు అది ఒక తప్పుగా చిత్రీకరించి ఎక్కడ వేశారండి? సింహపు బోనులో వేశారు. ఇమాజిన్ దట్. దానికంటే ముందు ఆయన గొప్ప అధికారి, ఆ టైంలో కూడా ఆయన ఒక ఉన్నతమైనటువంటి అధికారి. కానీ దేవుని విషయంలో అతని పైన నింద వచ్చింది. దేవుని విషయంలో అతడు దొంగగా, క్రిమినల్గా, హంతకుడిగా ఆయన ట్రీట్ చేయబడ్డాడు. సారీ, ఇవన్నీ కూడా వేరే పదాలు వాడుతున్నాయండి. అంటే పాయింట్ ఏంటంటే, రాజుకి ఆజ్ఞకి వ్యతిరేకంగా చేశాడనేటటువంటి విషయాన్ని అక్కడ చేశాడు. దానియేలుని దేవుడు రక్షించాడు. మీకు సంగతి చెప్పాలా, అనేకమైనటువంటి సార్లు వేరే వాళ్ళని దేవుడు రక్షించలేదు. మీరు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఒక్క పాయింట్ని తీసుకొని సింహ బోన్లో వేస్తే కూడా దేవుడు రక్షిస్తాడనేసి అది కాదు చెప్పాలనుకుంది దేవుడు. ముఖ్యమైనటువంటి విషయం అది కాదు. సింహాల నోట్లో కూడా వేసాడు కొంతమందిని, విశ్వాసుల్ని. అంటే సింహాలు తినాలన్నా తినొద్దన్నా దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయనేది పాయింట్. దేవుడు సర్వాధికారి, దేవుడు సార్వభౌముడు. అక్కడ రాజులకి గుణపాఠం చెప్తున్నాడు, నెబుకద్నెజర్కి గుణపాఠం చెప్పాడు, దర్యావేషుకి గుణపాఠం చెప్పాడు, బెల్షజర్కి గుణపాఠం చెప్పాడు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు, లేకుంటే నిజమైన దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు ఒక వ్యక్తి సింహబోన్లో పడ్డాడు. రేపు పొద్దున్న నువ్వు పడొచ్చేమో సింహబోన్. నువ్వు మంచిగా జీవించి, క్రీస్తు కోసం గొప్పగా జీవించి కూడా ప్రజలు నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మిస్అండర్స్టాండ్ అనేటటువంటిది చాలా తక్కువ. డెలిబరేట్గా నిన్ను ఇరికించవచ్చు అనమాట. నీ సొంత ప్రజలే చేయొచ్చు, నీ కుటుంబస్తులే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఒక కాలం వస్తుంది అని యేసయ్య చెప్పడం ఆల్రెడీ కూడా వచ్చేసింది, రైట్? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు కోసం శ్రమలు అనుభవిస్తే మనం ధన్యులం. కాబట్టి అనుభవిస్తాం, అంటే అనుభవించడానికి రెడీగా ఉందాం. ఓకేనా? ఒక ఆయన ఏం చేశారు తెలుసా అండి, ఒక వ్యక్తి పాస్టర్.
ఈ వ్యక్తి ఇట్లాంటి వాక్యాలు చదువుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా నాకు శ్రమలే లేవు, నువ్వు నాకు శ్రమలు దయచేయి ప్రభువా అనేసి. కరెక్టేనండి ఆ ప్రార్థన? ఎవరు కూడా శ్రమల గురించి ప్రార్థన చేయాలని కాదు. యూ డోంట్ హ్యావ్ టు ప్రే, అవి వస్తాయి. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేయకుండానే వస్తాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తొందరగా ఆన్సర్ ఇస్తాడేమో. చేయకండి, చేయాలని ఏం లేదు ఇక్కడ. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు వస్తాయి శ్రమలు, రాకపోతేనే నువ్వు ఆశ్చర్యపడాలి. ఎట్లా వస్తాయి? మాటల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా, ఎగతాళి ద్వారా, భౌతిక దాడుల ద్వారా, అబద్ధంగా నిన్ను బయట పెట్టేయడం ద్వారా రకరకాలు వస్తాయి. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయండి. అవన్నీ చేసినప్పుడు నువ్వు అటువంటి సమయంలో దేవుణ్ణి స్తుతించాలి, అటువంటి సమయంలో దేవుని మహిమపరచాలి. ఆ పర్టికులర్ సమయంలో నువ్వు ఆశ్చర్యపడొద్దని చెప్తున్నాడు ఇక్కడ. వాస్తవానికి ఇక్కడ అగ్ని వంటి మహాశ్రమలు అని చెప్పాడు. ఓకే, 4వ పాయింట్, ఇది ఇంపార్టెంట్. ఇది కనుక మనం సరిగా అర్థం చేసుకోలేదు అనుకో, మనం చాలా కష్టపడతాం. ఏంటండి నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ? 15 verse 15, 1 Peter 4:15. మీలో ఎవడును, మీలో అంటే ఎవరిలో మాట్లాడుతున్నారు ఇక్కడ? అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడు. చూడండి, చాలా పవర్ఫుల్ మాటలు ఇవి. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. మీరు క్రీస్తు కోసం శ్రమలు పొందండి కానీ తప్పు చేసి శ్రమ పడొద్దు అంటున్నాడు. ఇంకో మాట, పాపం చేసి నువ్వు శ్రమల పాలు కావద్దు, అది నీకు తగదు అంటున్నాడు. యాజ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అప్లికబుల్ టు యూ అంటున్నాడు. ఇంకో మాట, యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ పనులు చేసి శ్రమలు పడి దేవుడు మమ్మల్ని శ్రమల పాలు చేశాడు, మేము కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అంటే దేనికోసం ఉన్నావు? ఇబ్బందుల్లో నువ్వు చేసినటువంటి తప్పు కోసం. బికాస్ ఆఫ్ యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ, బికాస్ ఆఫ్ యువర్ సింపుల్ లైఫ్ స్టైల్. ఆ విధంగా మనం ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ. చూసారండి, ఇది చాలా ఇంపార్టెంట్. 4 విషయాలు చెప్పాడు. ఏంటి 4 విషయాలు అక్కడ? నరహంతకుడుగా, నరహత్య, మర్డర్ అనేటటువంటి మాట ఇక్కడ. ఈ యొక్క మర్డర్ అనేటటువంటిది, నరహత్య అనేటటువంటిది లిటరల్ సెన్స్లో వాడారు. ఎందుకంటే మీరు 1 యోహాను పత్రిక వస్తే సహోదరుని ద్వేషించేవాడే నరహంతకుడు అంటున్నాడు. దట్స్ ద ఏమంటారు మా అంటే విశ్వాసుకున్నటువంటి స్టాండర్డ్. అది ద్వేషమే నరహత్య. కానీ ఇక్కడ లిటరల్గా నరహత్య గురించి మాట్లాడుతున్న. నరహత్య ఎందుకు చేస్తారు? హత్యలు ఎందుకు చేస్తారు చెప్పండి? పగ, ద్వేషం, ఆస్తుల కోసం హత్య చేస్తారు, రైట్? ఇంకా ఈ మధ్య కాలంలో మీరు కనుక యూట్యూబ్ కానీ పేపర్ కానీ చూస్తే చాలా ఫన్నీ అనిపిస్తుంది, సిల్లీ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏంటండి? ఎమోషనల్గా తాత్కాలికమైనటువంటి ఎమోషన్స్ని ప్రాపర్గా పెట్టుకోలేక ఎమోషనల్గా అయిపోయి భార్యలు భర్తలను చంపుతున్నారు, భర్తలు భార్యలను చంపుతున్నారు. ఏంటండి ఇది? పగ ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, వాటితో చంపే వాళ్ళు ఉన్నారు. కానీ అనాలోచితంగా సడన్గా మన ఎమోషన్స్ని మన అదుపులో చేసుకోలేక ఇప్పటి కాలం మరీ ఎక్కువైపోయినాయి. దారుణంగా ఏంటంటే ఆ ఎమోషన్స్ని అదుపు చేసుకోలేక సడన్గా చంపేయడం జరుగుతుంది. ఉన్నది ఏది ఉంటే అది తీసుకొని కొట్టడం అయిపోయింది అన్నమాట. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ చెప్పేటటువంటి నరహత్య అనేటటువంటిది డెలిబరేట్గా, ద్వేషంతో, పగతో, ప్లాన్గా, పకడ్బందీగా చేసేటటువంటి హత్య గురించి మాట్లాడతాం. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి చేసేటటువంటిది హత్య కాదు, అది డిఫెన్స్. కానీ ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే వేరే వాళ్ళని డెలిబరేట్గా హత్య చేయడం. ఒక క్రైస్తవుడిగా ఇది ఊహించడానికి సాధ్యమేనా? ఒక క్రైస్తవుడు ఎటువంటి పాపంలో ఉండగలడు అసలుకి? ఇట్లాంటి పాపం చేసి నాకు కష్టాలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి అంటే అది కరెక్టేనా? దాని విషయంలో సిగ్గుపడాలి. రెండోది చూడండి, దొంగగా కానీ అంటున్నాడు. దొంగగా, ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ, డబ్బుల్ని నిలువు దోపిడీ అనమాట. నువ్వు పనిచేసే స్థలంలో నీ కనుక అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటే, లేకుంటే నువ్వు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే వ్యక్తిగా నీకు డబ్బులు ఉన్నప్పుడు
లేకుంటే నీ ఉద్యోగంలో నీ చేసినటువంటి స్థలంలో డబ్బుల్ని దొంగతనం చేయడం, ఖాళీ చేయడం, మాఫీ చేయడం, ప్రజల్ని మోసం చేయడం, మోసపూరితంగా కుట్రపూరితంగా డబ్బుల్ని దొంగిలించడం. అంటే కొన్నిసార్లు వేరే వ్యక్తికి కూడా నువ్వు దొంగతనం చేసావనేటటువంటి ఆ పాయింట్ తెలియకుండా జరిగిపోతుంది కొన్నిసార్లు. ఎప్పుడో ఒకసారి పట్టుకుంటారు, రైట్? రీసెంట్గా పేపర్లో ఏం చూస్తున్నాం, ఒక దేశాధ్యక్షుడు కూడా వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగితే దాని ద్వారా వాడెంత దొంగనో బయటపడ్డాడు. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, ఆ దొంగతనాన్ని కప్పిపుట్టడానికి ప్రయత్నించారు, కానీ అది మళ్ళా విజిబుల్ అయ్యి అతని యొక్క ఆ యొక్క ఏమంటారు అధ్యక్షుడి హోదాని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చిందండి. ఎప్పుడు కూడా అంటే ఏదో ఒక రోజు దొరుకుతాడు, ఇది మటుకు వాస్తవం. నెక్స్ట్ మూడవది దుర్మార్గుడుగా. మొదటిగా ఏంటి? హంతకుడుగా, నరహంతకుడుగా. నరహంతకుడు అంటే నరుల్ని చంపేటటువంటి వాడు. రెండవది దొంగగా. మూడవది దుర్మార్గుడుగా, వికెడ్ పర్సన్. దుర్మార్గమైన ప్రవర్తన గురించినటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ దయచేసి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. వేరే తర్జుమాలో ఈ విధంగా ఉంది, తెలుగు తర్జుమాలోనే ఈ యొక్క విషయం మనం ఈ విధంగా చూస్తాం. హత్య చేసి కానీ, దొంగతనం చేసి కానీ, దుర్మార్గంగా ప్రవర్తించి కానీ, లేక ఇతర విషయాల్లో జోక్యం కలిగించుకోవడం వల్ల కానీ మీరు శిక్షను అనుభవించకూడదు. మాట తీరులో, ప్రవర్తనలో ఒక భయంకరమైనటువంటి దుర్మార్గత లేకుంటే చెడు ప్రవర్తన. సన్మార్గం అంటే మంచి ప్రవర్తన, దుర్మార్గం అంటే చెడు ప్రవర్తన. ఆ చెడ్డ ప్రవర్తన కలిగి ఉండడం అనేటటువంటిది మనకి తగదు అనేటటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాం. నెక్స్ట్ 4వ చాలా ఇంపార్టెంట్, పరుల జోలికి పోవాడిగా. న్యూ టెస్టిమెంట్ మొత్తంలో కూడా ఇక్కడే ఈ పదం వాడబడింది. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్. నరహత్య గురించి, దొంగగా ఉండేటటువంటి దాని గురించి, దుర్మార్గత గురించి అక్కడ ఇక్కడ కొన్ని వేరే వేరే గ్రంథకర్తలు, ఇదే గ్రంథకర్త వేరే వేరే ప్లేసెస్లో అట్లా వాడడం చూస్తాం. కానీ ఇప్పుడు పరుల జోలికి పోవాడు అనేటటువంటి పాయింట్, ఆ సిన్ అనేటటువంటిది ఇక్కడ చూపిస్తున్నాడు. ఏంటి పరుల జోలికి పోవడం అంటే? తెలుగు బాగా తర్జుమా చేశారు కదా, మెడ్లర్, బిజీ బాడీ అంటారు. అంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టూ వర్డ్స్ అనమాట. ఏంటంటే ఇంటర్వీన్ అండ్ ఇంటర్ఫియర్. ఇంటర్వీన్ అంటే అర్థం ఏంటంటే నీ అవసరత అక్కడ ఉంది, ఆ పరిస్థితిలో నువ్వు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి, అప్పుడు నువ్వు ఇంటర్వ్యూన్ అవ్వచ్చు అనమాట. అది దేవుడు చేసేటువంటి పని. కానీ ఇంటర్ఫియర్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ జీవితంలో నువ్వు జోక్యం చేసుకోవడం, ఒక నారదుడిలా ఉండడం, ఇంకో మాటలో పుల్లలు పెట్టడం, బిజీ బడీస్, వేరే వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా ట్రీట్ చేయడం అనేటటువంటిది జనరల్ అండర్స్టాండింగ్. కానీ ఇక్కడ మనం కనుక చూస్తే పేతురు వాడినప్పుడు క్రైస్తవుడిగా హైయర్ అఫీషియల్గా ఉండి వేరే వాళ్ళని నువ్వు ఉద్దేశపూర్వకంగా వెళ్ళి వాళ్ళని మళ్ళా క్రైస్తవంగా ఉండడానికి నువ్వు కనుక ఇంటర్ఫియర్ అయితే దాని గురించి మాట్లాడుతావు. నీ యొక్క పవర్ని నువ్వు ఉపయోగించుకొని, నీ శక్తిని ఉపయోగించుకొని నువ్వు చేసినటువంటి పని గురించి మాట్లాడుతున్నావు. కాబట్టి పరుల జోలికి పోవాడుగా నువ్వు బాధ అనుభవింపకూడదు అంటున్నాడు. దానికోసం వచ్చినటువంటి నింద సరైనటువంటి నింద కాదు. నువ్వు దొంగతనం చేసినప్పుడు వచ్చే నింద సరైనది కాదు. కొన్నిసార్లు నువ్వు దొంగతనం చేయకపోయినా నింద వస్తుంది. అప్పుడేం చేయాలి? దొంగతనం చేస్తే నింద వస్తుంది పట్టుబడితే, దొంగతనం చేయకుండా కూడా నింద వస్తుందా? మిస్అండర్స్టాండ్ చేసుకుంది దాన్ని నేను ఏం చేయలేను, ఓర్చుకోవాలి, రైట్? అవసరమైతే డిఫెండ్ చేసుకోవాలి, లేకుంటే మౌనంగా మనం ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, క్రైస్తవుడిగా జీవిస్తూ క్రీస్తుని నమ్ముకొని పాపం చేసి నువ్వు శ్రమల పాలు కాకూడదు. 4 పాపాలే చూపించబడ్డాయి. కేవలం ఈ 4 పాపాల గురించి మాట్లాడటం లేదు. ఎనీ కైండ్ ఆఫ్ సిన్. అప్పటి కాలంలో ఈ 4 పాపాల గురించి అక్కడ చెప్పవలసి వచ్చింది, రైట్? కానీ ఇప్పుడు ఏ పాపమైనా సరే ఒక క్రైస్తవుడిగా మనం ఉంటూ పాపం చేసి శ్రమల పాలు కాకూడదు అని చెప్తున్నాడు. అది మనకు తగదు అంటున్నాడు.
అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కేర్ఫుల్గా మనం ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 4వ విషయం. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు 19th మనకి 17th ఒక 17 and 18 ఒక పాయింట్, ఒక ఆశ్చర్యాన్ని లేకుంటే ఒక ప్రశ్నను ఆయన వేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఏంటంటే ఆ ప్రశ్న? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమను? ప్రశ్న వేశారు. తీర్పు ఎక్కడ ఆరంభమైంది? దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది అంటున్నాడు. ఏ రకమైన తీర్పు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? క్రైస్తవుడికి తీర్పు అనేటటువంటిది ఉంటుందా? రకరకాల తీర్పులు ఉన్నాయి. అల్టిమేట్ తీర్పు నుంచి మనం తప్పించబడ్డాం. రోమాపత్రిక 8:1 ఏమంటుందంటే, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే దేవుడు ఆ తీర్పుని తీర్చేశాడు. క్రీస్తుని మన స్థానంలో ఆయన బలిచ్చేశాడు. మనకు రావాల్సిన శిక్షని క్రీస్తు భరించేశాడు. కాబట్టి ఆ యొక్క తీర్పు నుంచి మనం తప్పించబడ్డాం. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారికి శుభవార్త ఏంటంటే, ఆ అగ్ని నుంచి, అగ్ని గుండం నుంచి, ఆ మరణ శిక్ష నుంచి, ఉగ్రత నుంచి మనిషి రక్షణ పొందాడు. ఎట్లా రక్షణ పొందాడు? నీ స్థానంలో నీకు బదులుగా, నా స్థానంలో నాకు బదులుగా యేసయ్య మరణించాడు. ఆ విధంగా ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు మనకు ఆ యొక్క శిక్ష పోయింది. కానీ ఇక్కడ ఇంకో శిక్ష గురించి మాట్లాడుతుంది, ఇంకో తీర్పు గురించి మాట్లాడుతుంది. ఏ తీర్పు ఇది? క్రీస్తు నమ్ముకున్నందుకు ఈ లోకంలో మనం పడేటటువంటి శ్రమల గురించి మాట్లాడుతున్నాం, లేకుంటే మనకున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇది ఏ విధంగా కూడా మనకి భవిష్యత్తులో జరిగేటటువంటి తీర్పు గురించి కాదు. అంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే, నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు అనేటటువంటి పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే నీతిమంతులకే ఇన్ని కష్టాలు, రక్షణ పొందినటువంటి వ్యక్తి ఇన్ని కష్టాలు గుండా వెళ్తున్నాడు. ఈ కష్టాలలో, ఇబ్బందుల్లో కూడా ఆయన తను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆయన రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దేవుని పైన ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోకంలో ఈ కష్టాలన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడే జరుగుతుంది కదా. కానీ అట్లాంటప్పుడు పాపి, భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. నీతిమంతుడే రక్షింపబడ దుర్లభమైతే భక్తిహీనుడి యొక్క పరిస్థితి ఏంటి? కాబట్టి 4th పాయింట్ ఏం చేయాలండి? దేవుని చిత్త ప్రకారం, దిస్ ఈస్ ద మెయిన్ కన్క్లూజన్. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. సో 4వ విషయం ఏంటండి? మనం మనల్ని దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు దేవుని చిత్త ప్రకారం శ్రమ పడితే, మళ్ళా వచ్చింది ఆ యొక్క పాయింట్, పాపం చేసి శ్రమ పడితే కాదు, క్రీస్తు కోసం శ్రమ పడితే, క్రీస్తు కోసం బాధపడితే, మంచి చేసి బాధపడితే. ఈ మాటలు మళ్ళా మనం రిపీటెడ్గా చూస్తున్నాం అనమాట. మంచి చేసి బాధపడితే మేలు. ఓకే, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, దేవుని చిత్త ప్రకారం మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. సృష్టికర్తకు మన ఆత్మలని అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. అంటే ఇంకో మాటలో ఏంటండి ఇక్కడ? దేవునికి మనం మన యొక్క ట్రస్ట్ దేవుని పైన ఉంచాలి అంటారు ఇక్కడ. అప్పగించుకోవడం అనేటటువంటిది ఒక టెక్నికల్ టర్మ్ ఇక్కడ. ఎట్లా అంటే అప్పగించుకోవడం అంటే, వేరే వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాజరస్కి నేను నా యొక్క ₹1,00,000 నేను తనకి ఇస్తాను, మళ్ళా ఆయన సేఫ్గా మళ్ళీ నాకు తర్వాత ఇస్తాడు అంటే ఒక అకౌంటెంట్ పదం అన్నమాట ఇది. ఆ ట్రాన్సాక్షన్ పదం నమ్మకం, ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే దేవుడికి మన ఆత్మల్ని అప్పగించుకున్నప్పుడు ఆయన మన ఆత్మల్ని చూసుకుంటాడు, పట్టించుకుంటాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం. మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ పదం ఇంకో మనకు కనిపిస్తుంది సిలువలో. ఎక్కడ? తండ్రి నీ చేతికి
నా ఆత్మను అప్పగించుచున్నాను. ఐ ట్రస్ట్ యు లార్డ్, నేను నిన్ను నమ్ముతున్నాను, నా ప్రాణాన్ని నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అనేటటువంటి విషయం ఇక్కడ యూదుల యొక్క ప్రార్థన. యూదులు ఆ విధంగా ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగా ప్రార్థన చేయడం మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఇటువంటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ దేవుడు ట్రస్ట్ వర్ది. అందుకే ఇక్కడ చూడండి మంచిగా ఉందన్నమాట ఆబ్జెక్టివ్, నమ్మకమైన సృష్టికర్తకు అనే మాట మనం చూస్తాం. ఏంటండి? నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకోవాలి. లేకుంటే ఇంకో తర్జుమాలో ఈ విధంగా ఉంది, విశ్వసింపదగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకోవాలి అనేటటువంటి విషయం ఇక్కడ మాట్లాడుతాం. అంటే దేవుడు నమ్మకమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయనకి మనల్ని సమర్పించుకోవాలి. దీనికి ఉదాహరణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. 2వ అధ్యాయంలో రండి ఒకసారి. 2nd చాప్టర్లో మనం వస్తే 22వ వచనం, 2వ అధ్యాయం 22. ఆయన కూడా శ్రమలు పడ్డాడు. అటువంటి శ్రమల్లో ఆయన చేసినటువంటి పని ఏంటో ఇక్కడ చూడండి. చాలా ఇంపార్టెంట్ పని చేశారు. నేను 21 నుంచి చదువుతున్నాను, బాగా అర్థమవుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును లేదు కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ మాదిరి ఉంది మనకి. అది పేతురు చూపిస్తున్నాడు, అదే మనల్ని కూడా చేయమంటున్నాడు. కంక్లూజన్ ఇచ్చాడు. చూడండి 2వ అధ్యాయం నుంచి ఆయన ఏం చెప్తాడంటే డైరెక్ట్గా క్రీస్తు గురించి మాట్లాడి మనకి 3వ అధ్యాయం నుంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. భర్తలారా, భార్యలారా, మీరు కూడా క్రీస్తులాగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. భర్తలారా, మీరు కూడా సమర్పించుకోండి. విశ్వాసులారా, మీరు కూడా సమర్పించుకోండి. మిగతా అందరూ కూడా, శ్రమల పాలైనటువంటి అందరూ కూడా ఏం చేయాలంటే కంక్లూజన్ ఏంటండి? మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి అనేటటువంటి పాయింట్. ఆ ట్రస్ట్, దేవుడు నమ్మకమైనటువంటి వాడు, మనకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, మనకి ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి మాట్లాడుతాం. ఫైనల్గా 5వ విషయం మనం ఏం చూసుకున్నాం? క్రీస్తు కోసం శ్రమలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపడదు. ఇన్ఫ్యాక్ట్ రాకపోతేనే ఆశ్చర్యపడదు. 2వ విషయం ఏం చూసుకున్నాం? క్రీస్తు కోసం శ్రమలు అనుభవించినప్పుడు మనం ధన్యులం కాబట్టి, ఆయన మహిమలో మనం పాల్పొందుతున్నాం కాబట్టి మనం ఆనందించాలని చూస్తున్నాం. అంటే ఆయన్ని బట్టి రాబోయే మహిమ కోసం. ఈ మాట చాలా మంచిగా ఏమంటారు పౌలు భక్తులు మాట్లాడుతారు. రోమపత్రిక 8వ అధ్యాయంలోనే మాట్లాడతారు. ఏంటంటే ఇప్పటి కాలపు శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఎన్న తగినవి కావు అంటే అది ఆయనకున్నటువంటి కన్విక్షన్. కాబట్టి మనం శ్రమలు చూస్తున్నప్పుడు మనం దేంతో కంపేర్ చేసుకోవాలి? వాళ్ళకి లేవు, వీళ్ళకి లేవు, వేరే విశ్వాసతో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకూడదు. మన శ్రమల్ని దేంతో పోల్చుకోవాలంటే మనకి రాబోయేటటువంటి మహిమతో పోల్చుకోవాలి. మనకి ఖచ్చితంగా గ్యారంటీగా ఉన్నటువంటి ఆ యొక్క పరలోకం యొక్క స్వాస్యంతో మనం పోల్చుకుంటే, నిజంగా దాన్ని నమ్మితే ఇవి మనకి ఎన్న తగినవి కావాలంటున్నాడు. 3వ విషయం ఏం నేర్చుకున్నాం మనం? శ్రమపడు కానీ పాపం చేసి శ్రమపడు. ఒక దొంగగా, ఒక నరహంతకుడుగా, వ్యభిచారిగా పాపం చేసి శ్రమలు పాడు కావాలి. ఒకవేళ నువ్వు చేయకపోయినా నిందొస్తే ఓర్చుకోవాలి, అది నీకు మేలు. 4వదిగా మనల్ని మనం సమర్పించుకోవాలి. వాట్ ఈస్ ద 5th పాయింట్? 5వదిగా ఏంటి? ఇది ఇంపార్టెంట్. సన్మార్గంలో జీవించాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. వేరే తర్జుమాలో చాలా మంచిగా ఉంది. వాస్తవానికి ఇక్కడ రివర్స్ మాట్లాడారు. ఏంటి? దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఇంకో తర్జుమాలో ఏం చూస్తున్నాం మనం ఇప్పుడు? ఇక్కడ మన తెలుగు తర్జుమాలో దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై, సత్ప్రవర్తన, సన్మార్గం, మంచి మేలు చేయడం, ఇవి చేయాలన్నమాట. ఏంటండి ఇక్కడ కష్టాలు ఉన్నప్పుడు మేలు చేయమంటున్నారేంటి? కష్టాలలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం
సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. చెప్పండి అందరూ, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే ఇంకోటి ఏంటి? మేలు చేయాలి. సత్ప్రవర్తన అంటే సన్మార్గం. పైనేమో దుర్మార్గం, ఇక్కడేమో సన్మార్గం. అక్కడ దుర్మార్గానికి సన్మార్గానికి తేడా ఏంటి? జనరల్ సెన్స్లో సన్మార్గం అంటే మంచి పనులు, సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో సత్ప్రవర్తన అంటే ఏంటి? ఈ సందర్భంలో సత్ప్రవర్తన అంటే ఏంటి? దేవుని చిత్త ప్రకారం బాధపడేటప్పుడు సత్ప్రవర్తన అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే మనం యేసయ్యని నమ్ముకున్నామని మనం బాధ పెడితే మన యొక్క ప్రతిస్పందన సత్ప్రవర్తనగా ఉండాలి అంటున్నాడు ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్. సత్ప్రవర్తన జనరల్ సెన్స్లో మాట్లాడడం లేదు, వెరీ స్పెసిఫిక్ సెన్స్లో మన యొక్క ప్రవర్తన ఎట్లుండాలి. వేరే వాడిని కొడతాడు, మనం ఏం చేయాలి? కొట్టుడే కదా, కొడితే అది సత్ప్రవర్తన అవుతుందా? డిఫెండ్ చేసుకోవాలంటారు, కోర్టుకి వేయాలంటారు కొంతమంది. ఏచ్చా కోర్టుకి? వేరే వాళ్ళు మనం కొడితే కోర్టుకి వెళ్ళొచ్చా లేదా? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, వెళ్ళొచ్చు అంటున్నారు కొంతమంది, వెళ్ళకూడదు అంటున్నారు కొంతమంది. ఎందుకంటే మౌనం అర్ధాంగీకారం. సత్ప్రవర్తన కోర్టుకి వెళ్ళమని చెప్తుందా? పౌలు, పేతురు వీళ్ళందరూ ఎక్కడైనా సరే కోర్టును ఉపయోగించుకున్నారా? వాళ్ళ రోమా సిటిజన్షిప్ని ఉపయోగించుకొని ధర్నాలు చేశారా? ఇప్పుడు మనం యూట్యూబ్లో అక్కడ ఇక్కడ గమనించినట్లయితే ధర్నాలు ఎక్కువైపోయినాయి, రైట్? చేయొచ్చా? చేయకూడదా? బైబిల్ ఏం చెప్పడం లేదు దాని గురించి, కాబట్టి మనకి ఆన్సర్ లేదు. అవి ఇండివిజువల్ సబ్జెక్టివ్ థింగ్స్ అన్నమాట. ఒక వ్యక్తి కోర్టుకి వెళ్తున్నాడా లేదా అనేటటువంటి డిఫరెంట్ ఇష్యూ, ఒక వ్యక్తి పోలీసుని ఆశ్రయిస్తున్నాడా లేదా అనేటటువంటి డిఫరెంట్ ఇష్యూ, ధర్నా చేస్తున్నాడా లేదా అనేటటువంటి డిఫరెంట్ ఇష్యూ. వాటి గురించి బైబిల్ ఇక్కడ ఏం చెప్పడం లేదు. బైబిల్ ఆజ్ఞ ఏమీ లేదు. కొంతమంది చేయకూడదు అంటారు, కొంతమంది చేయొచ్చు అంటారు, ఎందుకంటే బైబిల్లో లేదు కాబట్టి అంటారు. రకరకాల అభిప్రాయాలు, రకరకాల ప్రిన్సిపల్స్ అనేటటువంటి ఉన్నాయి. కానీ ఆల్ ఆర్ సబ్జెక్టివ్. అంటే అర్థం ఏంటి? ఇండివిజువల్గా లోకల్ చర్చికి సబ్జెక్టివ్, విశ్వాసికి సబ్జెక్టివ్. చాలా క్లియర్గా ఉన్న విషయం ఏంటంటే, ఒక విశ్వాసి ఇంకో విశ్వాసి పైన కోర్టుకి వెళ్ళకూడదు. కానీ బయట నుంచి ఇటువంటి ప్రతికూలతలు వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చా లేదా అంటే అది వ్యక్తిగతమైనది. అది నువ్వు నీ యొక్క విఘ్నతలో నువ్వు ఆలోచించుకోవాలి. ఒక జనరల్ స్టేట్మెంట్ మనం ఇవ్వలేం. వెళ్ళాలి అని చెప్పలేం, వెళ్ళకూడదని చెప్పలేం, ధర్నాలు చేయాలని చెప్పలేం, చేయకూడదని చెప్పలేం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పలేం, వెళ్ళకూడదని చెప్పలేం, ప్రతిఘటించాలని చెప్పలేం, ప్రతిఘటించొద్దని చెప్పలేం. ఇవన్నీ కూడా సిచ్యువేషనల్, పరిస్థితిని బట్టి యాక్ట్ అవ్వాల్సినటువంటి పనులు. కొన్నిసార్లు పారిపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు అడగాల్సి వస్తుంది, కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది చేయాలి అది చేయాలని చెప్పడానికి లేదు. దిస్ ఇస్ ఆల్ సిచ్యువేషనల్. కానీ ఏం చేసినా సరే మన ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తి దేవుడి దగ్గరికి రావడానికి ఆటంకంగా ఉండకూడదు. కాబట్టి ధర్నాలు చేసే వాళ్ళని చూసి ఏం చేయాలా? వీళ్ళు దేవుని వాక్యాన్ని పాటిస్తలేరని మనం అనుకోవచ్చా? మనం పరిశీలన అయిపోతాం మనం, రైట్? ఈ మధ్య కాలంలోనే ఐ థింక్ గత వారం 2 వారాల క్రితమే ఒక సంఘం, ఒక చర్చ్లో బైబిల్ తగలబెట్టింది. అండ్ కొంతమంది స్త్రీలని చాలా అవమానకరంగా దూషణ మాటలు మాట్లాడారు. దానికోసం కొంతమంది దైవజనులు, దైవ సేవకులుగా ఉన్నవాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రతిఘటించేది నాకు ఫన్నీ అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. నువ్వు యూట్యూబ్లో గొంతు చించుకొని మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు పలానా కోర్టుకి వెళ్ళో లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళో దానికి తగ్గ విషయాలు మనం చేయడం ద్వారా ఏదైనా అవుతుంది. కానీ యూట్యూబ్లో గట్టిగా మాట్లాడుతున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. యూట్యూబ్లో ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు, వెళ్తుందా? డైరెక్ట్గా మాట్లాడితేనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళదు. యూట్యూబ్లో మాట్లాడితే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? పాపం డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పరిస్థితి గురించి మాట్లాడాలి. కాబట్టి ఏం చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనకున్నటువంటి ప్రశ్న. ఏం చేయాలండి?
కొన్నిసార్లు సహించాల్సి వస్తుంది, కొన్నిసార్లు అడగాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు అడిగారా లేదా? చెంప మీద కొడతారు యేసుక్రీస్తు ప్రభువు వారు. నన్ను ఎందుకు నేను తప్పు చేయకుండా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు. అన్నిసార్లు అడిగాడా? వేరే దగ్గర కూడా కొట్టారు, కానీ అడగలేదు. కాబట్టి ఎప్పుడు అడగాలి, ఎప్పుడు అడగకూడదు మనకు తెలియదు. సిచ్యువేషనల్, ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఆజ్ఞగా, ఒక ప్రిన్సిపల్గా మనం ఏం చెప్పలేమంటున్నాం దీని గురించి. కాబట్టి బైబిల్ మొత్తం నుంచి మనం ఆలోచన చేస్తే సత్ప్రవర్తన అంటే ఏంటంటే, వాళ్ళు ఆ విధంగా చేసినప్పుడు మనం మర్యాదపూర్వకంగా ప్రతిఘటించాలి. వాళ్ళు కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, లేక కొట్టినప్పుడు ముఖ్యంగా పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. కానీ ఇక్కడ సత్ప్రవర్తన అంటే ఏంటి? పేతురు ఏం చెప్తున్నాడు చెప్పండి. పేతురు ఏమన్నాడు ఇక్కడ? సత్ప్రవర్తన అంటే దేవుని యొక్క అధికారానికి మనం లోబడి ఉండాలి. దేవుని యొక్క అధికారం కోసం మనం లోబడి జీవించాలి అన్నాడు. సెకండ్ చాప్టర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే తన దేవునికి సమర్పించుకున్నాడో ఆ విధంగా మనం కూడా ఉండాలంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం అక్కడ ప్రవర్తించకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు బూతు మాటలు తిడితే మనం బూతు మాటలు తిట్టకూడదు, వాళ్ళు కొడితే మనం కూడా కొట్టకూడదు. అవి మాటలు చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ అడగొచ్చా? అడగొచ్చు. అడగడం కూడా చేస్తున్నారు కొంతమంది. యూట్యూబ్లో పెట్టొచ్చా? పెట్టుకోకూడదని బైబిల్లో లేదు, కానీ ప్రయోజనం లేదు అంటున్నాను నేను, నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనం చేయూతనివ్వాలంటే ఆ వ్యక్తులకి సంబంధించినటువంటిది లీగల్గా మనం యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చాలా న్యాయ వ్యవస్థలు వచ్చినాయి. అంటే ఈ విధంగా సంఘాలలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ విషయాల్లో లీగల్గా హెల్ప్ చేయడానికి లీగల్ ఫోరం అనేటటువంటిది ఏర్పాటైంది. కాబట్టి అది ఏర్పాటు చేసి ఆ వ్యక్తికి బుద్ధి చెప్పి క్షమించాలనేటటువంటిది నాయక ఆలోచన. కొంతమంది ఏమంటారంటే చేస్తే చేసుకొని అనేసి సహించడమే కొంతమంది ఆలోచన. ఎందుకంటే అల్టిమేట్గా దేవుడు సర్వాధికారి, సార్వభౌముడు, రైట్? మానవ ప్రయత్నాలు ఫెయిల్ అవుతూనే ఉంటాయి. నువ్వు కోర్టు ద్వారా వెళ్తే కోర్టులో కూడా న్యాయం జరుగుతుందని గ్యారంటీ లేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందని గ్యారంటీ లేదు. దెర్ ఈస్ నో గ్యారంటీ. అవి మనకి యాక్చువల్గా న్యాయం తీర్చడానికి, మన పక్షాన ఉండి పనిచేయడానికి కోర్టులు ఇవ్వబడ్డాయి, న్యాయస్థానాలు ఇవ్వబడ్డాయి. ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? దేవుడి ద్వారా ఇవ్వబడ్డాయి. కానీ జరుగుతుందా? మెజారిటీగా జరగడం లేదు. ఒక సంఘంలో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి తప్పు చేసి వేరే వ్యక్తి పైన వెళ్ళి కేసు పెట్టాడంట. రియల్గా జరిగింది రీసెంట్గా. ఈ వ్యక్తి దారుణంగా తప్పు చేసి ఆ తప్పు చేసిన ఎవరి వ్యతిరేకంగా అయితే చేశాడో వాళ్ళ మీద వెళ్ళి కేసు పెట్టాడంట. పోలీసులు వీళ్ళని పిలిచి వీళ్ళకి మళ్ళీ ఫైన్ వేసి ఆ వ్యక్తి ఇప్పుడు చాలా ఏమైపోయాడు? ఎమోషనల్గా చాలా డౌన్లో ఉన్నాడు. ఏం చేయాలి అట్లాంటి వాళ్ళని? వేరే లాయర్ని వాళ్ళని పిలిపించి మళ్ళీ ఇంకో కేసు పెట్టేయాలా? వాస్తవానికి ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం పైన కేసు పెట్టాడు. ఒక విశ్వాసం వాస్తవానికి పాపం చేసి దాంట్లో కొనసాగకూడదు, మారు మనసు పొందాలి యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు అయిపోతున్నాయి. కాబట్టి అల్టిమేట్గా మనకు ఒక విషయం తెలియాలి ఏంటంటే, పోలీసుల దగ్గర న్యాయం దొరకదు, కోర్టుల దగ్గర న్యాయం దొరకదు. ఓకే, ఇది బయట నమ్మరు కానీ వాస్తవం. అంటే మనుషుల దగ్గర న్యాయం దొరకదు, దేవుడి దగ్గర న్యాయం దొరకదు. ఒకసారి ఇట్లానే ఏం జరిగిందంటే 2011లో ఒక అమ్మాయి యూత్ పెళ్ళి కాలేదు అప్పుడు మా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మా ఇంట్లో బంగారం పోయింది అనేసి నాకు చెప్పింది అన్నమాట. వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని చెప్పింది. నేనేం చెప్పినప్పుడు, కేసు పెట్టమ్మా, పోలీసులు వచ్చి నీకు హెల్ప్ చేస్తారని చెప్పినాను. అంటే నేను అప్పుడు ఆలోచన చూడు నాకు ఎట్లున్నాయి. అప్పుడు నువ్వు అట్లా ఖాళీగా ఉండకూడదు, అట్లా చేయాలంటే. ఆ పాప బిలీవర్, హెబ్రోన్ బిలీవర్. ఆ పాప ఏం చేసిందంటే, వద్దు పాస్టర్ గారు, లేక అన్న అంటది, వద్దు అన్నయ్య, నేను ప్రేయర్ చేస్తా, దేవుడు సహాయం చేస్తాడు. ప్రేయర్ చేయాలమ్మా, కానీ కేసు పెట్టాలి, అప్పుడే మనం మంచిగా దాన్ని డీల్ చేయొచ్చు, వచ్చి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనేసి నేను ఇంకా
ప్రేయర్ చేయమన్నా కానీ దాన్ని చాలా తక్కువ చూపించి చేసిన అనమాట. కానీ అమ్మాయి ఒక మంచి పని చేసింది ఏంటంటే నా మాట ఇలా పోలీస్ కేసు పెట్టలా, ప్రేయర్ చేసింది. ఆ పాప విశ్వాసంతో ప్రార్థన చేసింది, కంటిన్యూగా ప్రార్థన చేసింది. ఎవరైతే బంగారం దొంగతనం చేశారో వాళ్ళు తిరిగి ఇచ్చేయడం జరిగింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఒక విశ్వాసే ప్రార్థన పైన అంత మంచి నమ్మకం ఉంటే నేను ఇంకెంతగా ఆ విషయంలో పట్టుండాలి, ఎంత నా జీవితంలో ప్రయారిటీ ఉండాలి అనేటటువంటిది నాకు దేవుడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని పరిస్థితుల్లో నాకు నేర్పించాడు. మనుషుల్ని ఆశ్రయించడం వ్యర్థం, దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. కాబట్టి ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకొని మనం అక్కడ ప్రతిఘటించకుండా ఉండడం బెస్ట్. కానీ సిచ్యువేషనల్ మళ్ళా ఎప్పుడు ఏం చేయాలనేటటువంటిది మనకు తెలియదు. దేవుని యొక్క జ్ఞానం మనకి చాలా అవసరం. సింపుల్గా మనకు తెలిసినటువంటివి ఏంటి? తిరిగి కొట్టకూడదు, డిఫెండ్ చేసుకోవడానికి కొట్టొచ్చు కానీ తిరిగి కొట్టకూడదు. పగతో, కోపంతో, ద్వేషంతో మనం కొట్టకూడదు. రెండోది ఏంటి? బూతు మాట్లాడకూడదు. కాబట్టి ఇవి చేయకూడదు. మనం ఇవి చేయకుండా మాట్లాడవచ్చు, మిగతా పనులు చేయొచ్చు, అవి కూడా సిచ్యువేషన్. సో సత్ప్రవర్తన అనేటటువంటిది ఈ కాంటెక్స్ట్లో చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో సత్ప్రవర్తన కలిగి ఉండడం చాలా కష్టం. ఓకే, మేలు చేయడం చాలా కష్టం. ఇటువంటి కష్టంలో ఉన్నటువంటి వారికి మనం వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం కూడా మేలే. ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, మన మీద నిందలు వేస్తున్నారో, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి గాయాలైనప్పుడు, వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు మంచిగా అయింది దేవుడే నీకు శిక్ష ఇచ్చాడు అని అనకుండా వాళ్ళకి మనం ప్రేయర్ చేసి, వాళ్ళకి సహాయం చేసి, వాళ్ళకి మేలు చేయడం దేవుడు చెప్తున్నాడు. ఓకే, కీడుకు ప్రతి కీడు చేయక ఏం చేయాలి? మేలు చేయాలని చెప్పాడు. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. మేలు అంటే వాళ్ళ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మేలు చేయాలి. వెరీ టఫ్ కదండి, కష్టం కదా. కష్టం ఈ విధంగా ఉండడానికే మనం పిలిపించబడ్డాం. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏం విషయాలు నేర్చుకున్నాం? క్రైస్తవుడిగా ఉన్నందుకు మనం శ్రమపడాలి, ఆ విషయంలో మనం ఆశ్చర్యపడొద్దు, ఆ విషయంలో మనం ఆనందించాలి. మూడవదిగా తప్పు చేసి శ్రమపడొద్దు, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు, ఈస్ ట్రస్ట్ వర్ది. యేసయ్య కూడా ఆ విధంగా సమర్పించుకున్నాడు. 5వదిగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా అవసరమైనప్పుడు మేలు చేసి, సహాయం చేసి, బూత్ మాట్లాడకుండా, పగతో కోపంతో రియాక్ట్ కాకుండా మనం ఉండడం అనేటటువంటిది. ఈ ప్రవర్తన ద్వారా మనల్ని నిందించే వాళ్ళు, మనల్ని దూషించే వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు, వాళ్ళు సైలెంట్ అయిపోతారని 3వ అధ్యాయంలో కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి అదే విషయాన్ని మరలా పేతురు, ఒకప్పుడు ఆయన ఫెయిల్ అయిపోయాడు, ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి దేవుని కృపలో ఏ విధంగా జీవించాలో నేర్చుకొని జీవిస్తూ అక్కడున్నటువంటి వారికి విషయాలు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా క్రీస్తు నమ్ముకున్నందుకు జైలుకి వెళ్ళాడు, ఇష్టపూర్వకంగా ఆ యొక్క శిలువలో బలయ్యాడు, ఆ యొక్క బాధని, వేదనని అనుభవించాడు. అవన్నీ కూడా పేతురు తన జీవితంలో కార్యరూపం దాల్చడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ విషయంలో మనం సిద్ధపరచుకుందాం, రెడీగా ఉందాం. అవసరమైనప్పుడు దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రతిస్పందిస్తాం. ప్రభువా, ఈ సమయంలో మీకు వందనాలు. ఇది ఎంతో కష్టమైనది ప్రభువా, ఇది మాకు అసాధ్యమైనది, ఇది మాకు ఎంతో భారభరితమైనది, మానవులుగా ఇది చేయలేనటువంటి పని. కానీ మీరు మీ వాక్యంలో సెలవిచ్చారు, నా కృప మీకు చాలనంటున్నారు. మీరు మీ బిడ్డలకి ఇలాంటి ఆజ్ఞలు పాటించడానికి కృపను దయచేస్తానని చెప్పారు.
సామర్థ్యాన్ని దయచేస్తానని చెప్పారు. కాబట్టి నాయనా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు మాకు సహాయం చేయండి. మీరు మాట్లాడినంత ఈజీ కాదు ప్రభు. ప్రకటించినటువంటి నేను, విన్నటువంటి వీరు, మేమందరం కూడా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మా యొక్క పాపపు స్వభావం బయటికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ మీ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. మేము ఫెయిల్ అయినా సరే మేము మళ్ళా దాన్ని మారు మనసు పొంది మేము మరలానైనా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఒకవేళ గత జీవితంలో ఎవరైనా సరే ఈ విషయాల్లో ఫెయిల్ అయితే ఈ విషయంలో మారు మనసు పొంది ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ విధంగా మేము జీవించడం వల్ల మీరు మహిమ పొందుతారు. ఈ విధంగా మేము జీవించడం వల్ల ఇతరులు మిమ్మల్ని తెలుసుకొని మీ దగ్గరికి రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రభు. కాబట్టి మీరు మాకు దైవిక జ్ఞానాన్ని దయచేయండి, సమయస్ఫూర్తిని దయచేయండి. ఎలా మేము ప్రతిస్పందించాలో మాకు జ్ఞానం దయచేయండి. మీరు కృపను దయచేయమని వేడుకుంటున్నాను. మీ సన్నిధి మాతో ఉంచమని, వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.